కానీ నేనేం చేశానంటే తిరుపతి వెంకట కవులు ఇంత అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సంస్కృతాంధ్ర భారతాలను తీసుకొచ్చి సమన్వయం చేస్తూ వీరి లౌకిక జ్ఞాన అద్భుతమైనటువంటి అవధాన ప్రక్రియలో ఉన్నటువంటి వారికి ఒక పతాక స్థాయిని తీసుకొచ్చి సామాన్య జనుల తాలూకా వ్యవహారం వాళ్ళ నడవడిక ఎలా ఉంటుందని చొప్పించి 6 నాటకాలు రాశారు. భారతాన్ని మొత్తం 6 నాటకాలు రాశారు. ఈ 6 చదివిస్తే మరి భారతం చూడట్లేదు. అందులో ఇంకో విశేషం ఏమిటంటే నేను చేసినటువంటి డాక్టరేట్ థీసిస్లో ఇతరత్ర నాటకాలు కొన్ని సంఘటనలు తీసుకున్నారు. పేణి సంహారం లాంటి నాటకాలు కొన్ని ఏం చేశారు, వారికి ఒక గొప్ప ఉంది కదా, వారు సామాన్యులు కాదు కదా, మహా శతావధానులు కదా, 2 జంట కవులు. వారు లౌకిక ప్రవృత్తిని కూడా అందులో చూపించి వారి స్వకపోల కల్పనం అంటాం, అంటే వారు రాసినటువంటిది వారి అభిప్రాయాలను కూడా నాటకాల్లో రాశారు. ఇప్పుడు నేను చెప్పాను మీకు, ఎక్కడ నుండి రాక ఈటకు, అది పద్యం ఎవరైనా అడుగుతారా? బావా ఎప్పుడు వచ్చితీవు, పద్యం. బావా ఎప్పుడు వచ్చితీవు మాట. ఈ మాటను తీసుకొచ్చి సాధారణమైనటువంటి జనాల తాలూకా నాడి ఆ భాషలో ఉన్నటువంటి తీసుకొచ్చి పద్యంలో చెప్పించారండి. ముందుగా వచ్చితీవు కానీ ముందుగా అర్జును నేను చూచితిన్. ఇందులో ఏమైనా కఠినమైన పదం కానీ అది వారి గొప్పతనం.